తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో వ్యాపారపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి మంచి హోప్ అనేది ఏర్పడుతుంది. మీరు చేసే వ్యాపార లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా వచ్చిన లాభాలను ఎక్కడొక్కడ సేవింగ్స్ రూపైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలుగుతారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తుంది. విద్యకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా ఉంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలు, ఉద్యోగ విషయాలు సానుకూలంగా ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కానీ వచ్చే అవకాశం లేకపోలేదు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్త వింటారు. అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క వ్యాపారం కావచ్చు, ఉద్యోగరీత్యా మంచి కలుసుబోడుతనంగా ఉంటుంది. ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అదేవిధంగా ఎప్పుడో కొన్న భూమికి ఇప్పుడు విలువ పెరగడం, దాన్ని అమ్మేసి వ్యాపారాభివృద్ధి కావచ్చు, లేదంటే స్థిరచరాస్తులు ఇంకా పెంచుకునే దశగా ఆలోచన చేస్తారు. గ్రహతులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు తీసుకున్న ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. భగవత్ సంకల్పం వల్ల మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వస్తాయి. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. లాభాధిపతి అయిన రవి భాగ్యస్థానంలో ఉన్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన కాంట్రాక్టులు కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు వీళ్ళకి వచ్చే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. చిరుధాన్య వ్యాపారస్తులు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం అంటే హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, చిన్న హోటల్ కావచ్చు, పెద్ద హోటల్ కావచ్చు, ఏదైనా సరే ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మనకున్న తెలివితేటలతోటి ఏదో విధంగా ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి, భాగస్వామ్య వ్యాపారం వెళ్దామా, సొంతంగా చేసుకుందామనే ఆలోచనలు ఉంటుంది. ఏదైనా సరే మీకు మీరుగా సొంతంగా చేసుకునే వ్యాపారాలు మీకు కలుసుబాటుగా ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసి, మొగలు పువ్వు కుంకుమ, కుబేరు కుంకుమతోటి అష్టోత్తరంతో పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బడినప్పుడు శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in